హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ క్యాలెండర్ని అయితే రిలీజ్ చేసింది. సో అందులో ఎస్పెషల్లీ యూపీఎస్సీ సిఎస్సి, దట్ ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కోసం నేను మీకు షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలామంది యూపీఎస్సీ అంటే భయపడతారు. అసలు యాక్చువల్లీ మీరు భయపడాల్సింది స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్కి. ఎందుకనంటే ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ అదర్ స్టేట్ పీసీఎస్ని కానీ తీసుకుంటే చాలా అన్సర్టైనిటీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మనం గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2ఏ కానీ మనం తీసుకుంటే 2023లో నోటిఫికేషన్ ఇచ్చారు. యాక్చువల్లీ ఏ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చినా వితిన్ 9 monthsలో అయితే కంప్లీట్ అవ్వాలి. బట్ ఇట్స్ బీన్ మోర్ దాన్ 2 years అయిపోతుంది. ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. ఇందుకు నోటిఫికేషన్ ఉంటుందా లేదా అన్నది ఎవరికి కూడా ఒక ఐడియా లేదు. బట్ ఆ 2 years మనం యూపీఎస్సీకి పెడితే, హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ కానీ పెడితే కంపల్సరీ యూపీఎస్సీ అనేది క్లియర్ చేయగలుగుతాం. యూపీఎస్సీ ఏదో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు అంటే ఐఐటీస్, డాక్టర్స్ అలా చదివిన వాళ్ళకే వస్తుందేమో అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. ఎవ్వరు చదివినా సరే ఒక డిసిప్లైన్డ్గా చదివి, ఒక ప్రాపర్ ప్లాన్తో చదివి, ఒక మంచి మెంటర్ అండ్ గైడెన్స్తో ఉంటే కంపల్సరీ క్లియర్ చేయగలుగుతారు. బికాస్ ఈ ఆరంభం అందరూ బాగా చాలా ఎంతూజియాజంగా స్టార్ట్ చేస్తారు. కానీ అది ఎండింగ్ వరకు ఎవరైతే అదే వేలో ఆరంభంలో ఎంత జోష్తో అయితే స్టార్ట్ చేస్తారో యూపీఎస్సీ ప్రిపరేషన్, అంతే జోష్తో ఎండింగ్ వరకు కూడా తీసుకొచ్చిన వాళ్ళే యూపీఎస్సీ అనేది క్లియర్ చేస్తారు. యూపీఎస్సీ కోసం నేను మాట్లాడాలంటే నేను ఎప్పుడు కూడా ఒకటే స్టోరీ రిమైండ్ చేసుకుంటాను. అదే మన అందరికీ తెలిసిన కథే, టార్టాయిస్ అండ్ కుందేలు యొక్క ర్యాబిట్ రేస్ స్టోరీ తెలుసు కదా. టార్టాయిస్ అండ్ ర్యాబిట్ రేస్ స్టోరీ. ర్యాబిట్ ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ జోష్తో పరిగెడుతుంది కానీ మధ్యలో పడుకుని పోతుంది. సో బట్ టార్టాయిస్ మాత్రం నెమ్మదిగా నడుచుకుంటూ అదే ఎక్కడ కూడా ఆగకుండా వచ్చి ఫస్ట్ తనే రీచ్ అవుతుంది గోల్కి. యూపీఎస్సీ ఈజ్ ఈక్వల్ టు ఆ స్టోరీ అనండి. సో ఎవరైతే కొంచెం స్మాల్ స్టెప్స్తో స్టార్ట్ చేసి అదే స్టెప్స్ని వాళ్ళు అలా ఎండింగ్ వరకు కానీ తీసుకొని వెళ్తే కంపల్సరీ యూపీఎస్సీ అనేది క్లియర్ చేస్తారు. అది నా గట్టి నమ్మకం. నేను చాలా మందిని చూశాను, నా ఫ్రెండ్స్తో సహితం. కొన్ని కారణాల వల్ల నేను ప్రిపరేషన్ ఆపేసినా సరే, బట్ నా ఫ్రెండ్ ఎవరైతే క్లియర్ చేశారో తను కూడా ఇదే ప్రాసెస్. తను చాలా హార్డ్ వర్క్ చేసింది ప్లస్ స్మార్ట్ వర్క్ చేసింది. బట్ తను డైలీగా కన్సిస్టెన్సీగా ప్రతిరోజు కూడా 8 to 10 hours చదవడం, అట్లా చదవడం వల్ల తను యూపీఎస్సీ అన్నది మన 975 ర్యాంక్తో క్లియర్ చేయగలిగింది. ఎవరికైనా యూపీఎస్సీ క్లియర్ చేయడం సాధ్యమే. సో ఈ విషయాన్ని మాత్రం యూపీఎస్సీ అంటే ఎవరు కూడా భయపడొద్దు. మీరు స్టేట్ పీసీఎస్ ఎగ్జామ్స్కి భయపడండి, కానీ యూపీఎస్సీకి మాత్రం భయపడొద్దు. దానికి షూరిటీ కంపల్సరీ నేను ఇవ్వగలను. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ యూపీఎస్సీ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాము. యూపీఎస్సీ మనకి నెక్స్ట్ ప్రిలిమ్స్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఇచ్చారు అంటే ఎప్పుడు ఉంటుందనంటే 24th May 2026. అంటే వచ్చే సంవత్సరం 24వ తేదీ 5వ నెల మే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి వచ్చే సంవత్సరం 21st August 2026, August 21st నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ మెయిన్స్ ఎగ్జామ్ 5 days అయితే ఉంటుందన్నమాట. సో ఈ 5 daysలో మనకి మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఈ ప్రిలిమ్స్ యొక్క అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఇచ్చారనంటే 14th January 2026. మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అప్లై చేసుకోవాల్సిన అప్లికేషన్ డేట్ 14th January రిలీజ్ చేస్తారు. అండ్ దీని ఎండింగ్ డేట్ వచ్చేసి 3rd February 2026. ఎండింగ్ డేట్ వచ్చేసి మనకి 3వ తారీఖు 2వ నెల 2026కి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అప్లికేషన్ డేట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం ఈ రోజు నుంచే చూసుకుంటే, దట్ ఈస్ 15th May 2025 నుంచి చూసుకుంటే మనకి 366 days అయితే ఉంటుందన్నమాట ప్రిలిమ్స్కి. ఈ రోజు నుంచి మనకి ఎగ్జామ్ రాసే డేట్ వరకు 366 days అంటే నియర్లీ మనకి 1 year 9 days అయితే ఉంటుందన్నమాట. అండ్ మెయిన్స్ వచ్చేసి మనకి దాదాపు 1 year 3 months అయితే మనకి మన చేతిలో అయితే ఉన్నదన్నమాట. సో ఈరోజు మొదలుకొని మెయిన్స్ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ రాయడానికి 464 days అయితే ఉంటుంది. దట్ ఈస్ 1 year 3 months. అండ్ మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మనకి మధ్యలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతనంటే 98 days, అంటే దగ్గరగా 3 months 8 days అయితే మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుందన్నమాట.
సో ఇంత క్లియర్ కట్గా ఏ స్టేట్ పీసీఎస్ వాళ్ళు కూడా ఇస్తారా అనే హోప్ నాకైతే లేదు. ఒకవేళ ఇచ్చినా లైక్ జాబ్ క్యాలెండర్ని ఇచ్చినా అందులో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎవరేమో ప్రిడిక్ట్ చేయలేము. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి భయపడొద్దు, బికాస్ మీకు డేట్స్ క్లియర్గా ఉన్నాయి. ఇయర్ అంతా కూడా మీరు ఎట్లా ప్లాన్ అంటే అన్ని రోజులు మనవి కాదు, ప్లాన్ చేసుకున్నట్లు అన్ని రోజులు అవ్వవు. కానీ ముందుగా ప్లాన్ చేసుకుంటే ఎట్లా చదవాలి, ఏ విధంగా చదవాలి అనే విషయాల మీద మనం ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ని అనుసరిస్తూ మనం చాలా వరకు కూడా కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది అనమాట. అన్ని రోజులు మనకి ఒకేలా ఉండకపోయినా సరే ఒక్కొక్క రోజు తేడాగా అంటే కొన్ని రోజులు అనుకున్నట్లు అవ్వకపోయినా సరే మన ప్లాన్ అట్లీస్ట్ కొంతైనా మనం అచీవ్ చేయగలిగా మన కాన్ఫిడెన్స్తో ఆ ఒక్కరోజు మనం డిస్టర్బ్ అయినా దాన్ని కవర్ చేసుకునే లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటే యూపీఎస్సీ 2026కి చాలా బెటర్. ఇంతకీ యూపీఎస్సీ చేయాలంటే మనం ఢిల్లీ వెళ్ళాలా, ఈజ్ ఇట్ నెససరీ, ఆర్ మన ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వచ్చు సెల్ఫ్ స్టడీ అని అంటే నేనైతే మాత్రం ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వమని చెప్తాను. బికాస్ ఢిల్లీ వెళ్తే మీకు ఎంత వేస్ట్ అవుతుందనంటే చాలా, దానికోసం నేను సపరేట్ వీడియో చేయమంటే నేను చేస్తాను, డార్క్ రియాలిటీ ఆఫ్ యూపీఎస్సీ ఇన్ ఢిల్లీ. సో ఆ విషయాల కోసం మీరు కావాలనుకుంటే నేను మాట్లాడతా, లేదు అని అంటే ఇట్ ఈస్ నాట్ దట్ నెససరీ. బట్ యూపీఎస్సీ కోసం ఢిల్లీ వెళ్ళాలంటే నేనైతే నో అనే చెప్తాను. ఓకే సరే, మరి ఇప్పుడు యూపీఎస్సీ అంటే ఏంటి, ఎక్కువ మెటీరియల్స్ చదవాలా అని నన్ను అడిగితే అసలు యూపీఎస్సీకి అంత లిమిటెడ్ సోర్సెస్ చదివితే అంత బెటర్ అండి. బికాస్ యూపీఎస్సీకి ఏంటి అని అంటే ఇప్పుడు క్వశ్చన్స్ ఇస్తారు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్లో కొంత స్టాటిక్ పార్ట్ రాయాలి, కొంత కరెంట్ రాయాలి. ఆ కరెంట్ అఫైర్స్ మనం ఎగ్జాంపుల్గా యూజ్ చేస్తేనే మన క్వశ్చన్కి వేరే వాళ్ళ క్వశ్చన్కి డిఫరెన్స్ వస్తుంది. స్ట్రక్చరింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు అడిగిన క్వశ్చన్కి కరెక్ట్గా అడ్రస్ చేస్తున్నామా లేదా అన్నది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో దానికోసం ఎందుకండి ఎక్కువ ఇన్ని మెటీరియల్స్ చదవాలి. ఇప్పుడు గ్రూప్ 2 అంటే వాడు ఎక్కడెక్కడి నుంచి బిట్లు ఇస్తాడో మనకు తెలియదు అని చెప్పి చాలా మెటీరియల్స్ రిఫర్ చేస్తారేమో, కానీ యూపీఎస్సీకి అంత అక్కర్లేదు. ఎందుకంటే ఒక గుడ్ స్టాండర్డ్ సోర్స్, గుడ్ మెటీరియల్, ఒక గుడ్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఉంటే చాలు. ఒక స్టాండర్డ్ సోర్స్, ఒక వాల్యూ యాడెడ్ మెటీరియల్ ఉంటే మీకు స్టాటిక్ కంప్లీట్ చేసుకోవడానికి బాగుంటుంది. దానికి తోడు కరెంట్ అఫైర్స్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ యూపీఎస్సీ. ఈ కరెంట్ అఫైర్స్ కోసం కరెంట్ అఫైర్స్ కూడా అన్లిమిటెడ్ సోర్సెస్ చదవాలని అంటే లేదు. ఒక న్యూస్ పేపర్ అండ్ దెన్ గవర్నమెంట్ వెబ్సైట్స్. సో గవర్నమెంట్ వెబ్సైట్స్ పిఐబిలో మనకి మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అది రోజు ఫాలో అవుతూ, అండ్ దెన్ మనకి యోజన కురుక్షేత్ర అని చెప్పి అవి ఉంటాయి, అండ్ మన్ కీ బాత్ అని చెప్పేసి మన పిఎం స్పీచెస్ ఉంటాయి. సో అవి ఎస్ఐలో యూస్ చేయడానికి ఇలా డిఫరెంట్ సోర్సెస్ అయితే కరెంట్ అఫైర్స్కి లేదా డిఫరెంట్ సబ్జెక్ట్స్కి డిఫరెంట్ సోర్సెస్, లిమిటెడ్ సోర్సెస్ అంటే ఎక్కువ కాదు, లిమిటెడ్ సోర్సెస్తో ఎట్లా చదవాలనే విషయాలు మీకు కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. అండ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఇవే కీ అండి. యూపీఎస్సీ ఎవరు క్లియర్ చేయాలన్నా సరే ఈ రెండు ఉంటేనే ఎవరైనా సరే క్లియర్ చేస్తారు. అండ్ స్మార్ట్ ప్లస్ హార్డ్ వర్క్, ఇది మస్ట్ అండ్ షుడ్ మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటని అంటే మీరు గుడ్డులా కష్టపడితే కాదు. నిన్న వీడియోలో కూడా నేను ఒకటే చెప్పాను, మీరు గుడ్డులా కష్టపడితే ఏది రాదు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు హార్డ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్, కానీ ఆ హార్డ్ వర్క్నే మీరు స్మార్ట్నెస్తో ప్లాన్ చేసుకుంటేనే యూపీఎస్సీ కాదు ఏ ఎగ్జామ్ అయినా సరే క్లియర్ అవుతుంది. ఓకే, సో ఫైన్. ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఈజ్ ఇట్ ట్రూ వీ షుడ్ ప్రిపేర్ ఇంటెన్సివ్లీ. అంటే ఇప్పుడు యూపీఎస్సీ అంటే అన్నీ వదిలేయాలా, మన అన్ని పండగలు వదిలేయాలి, బర్త్డేస్ వదిలేయాలి, ఫెస్టివల్స్, పెళ్ళిళ్ళు అన్నీ వదిలేసి అలాగా ఒక మన టేబుల్కి స్టిక్ ఆన్ అయ్యి రోజుకి ఇన్ని గంటలు చదవాలని అంటే నో, ఆన్సర్ ఈజ్ నో. అంతగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఎస్ అని కూడా నేను చెప్పను. ఎందుకు అని అంటే ఇప్పుడు ఇంగ్లీష్ అట్లా ఉంటుంది, ఎస్ ఆర్ నో అంటే ఆ యొక్క ఏమంటారు ఆ ఒక జోక్ మీకు తెలిసే ఉంటుంది. ఇంగ్లీష్లో మనం ఒక క్వశ్చన్ అడిగితే ఎస్ అని అంటే ఎస్సా, నో అని అంటే నో, అలా తీసుకోకండి. మీరు ఎవరైనా సరే నన్ను అడిగితే ఎక్కువ ఇంటెన్సివ్గా ప్రిపేర్ అవ్వాలి, అన్నీ వదిలేయాలి కదా, యూపీఎస్సీ అంటే ఫుల్ సాక్రిఫైస్ చేయాలి కదా అని అంటే అది 100% రాంగ్ అనే నేను చెప్తానండి. బికాస్ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటంటే డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. అంటే రోజుకు ఒక 8-10 గంటలు మీరు చదవాలి.
మిగతా టైం అంటే 24 అవర్స్లో మీరు 10 అవర్స్ తీసేస్తే 14 అవర్స్ ఉంటుంది. ఆ 14 అవర్స్లో 7 అవర్స్ మీరు పడుకున్న, ఇంకో 7 అవర్స్ ఉంటుంది. ఆ 7 అవర్స్ మీ ఫిజికల్ థింగ్స్ మీద అంటే మీ బాడీ కేర్ కోసం, లేకపోతే మీరు బయటకు వెళ్ళడానికో, లేకపోతే హెల్త్ కేర్ మీద, లేకపోతే కుకింగ్ స్కిల్స్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవడానికో, లేకపోతే ఇంకేదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికైనా సరే మీరు పెట్టచ్చు. అలా అని చెప్పేసి మీరు అన్నీ వదిలేసి అన్నీ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరమే లేదు. బికాస్ యూపీఎస్సికి మీరు చదువుతున్నప్పుడు బుక్స్ మీదే ఉంటే మీ బ్రెయిన్ అన్నది ఎలా అయిపోద్ది అంటే ఒక నంబనంటే ఒక అలా స్టాగ్నెట్గా ఉండిపోతుంది. మీరు ప్రతిరోజు బుక్ చదువుతూ అదర్ యాక్టివిటీస్ కూడా చేస్తే బ్రెయిన్ అన్నది రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ రావడంతో మీరు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి మీ బ్రెయిన్ సహకరిస్తుంది. బోర్ కొట్టకుండా ఉంటుంది అనమాట స్టడీస్ మీద. అలా ఇంటెన్సివ్గా చేయాల్సిన అవసరం లేదు. పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఫెస్టివల్స్కి ఏమైనా ఉన్నాయి, లేకపోతే ఏదైనా పార్టీస్కి అటెండ్ అవ్వాలని అంటే అదొక 4-5 అవర్స్ పట్టేసినా సరే ఇట్స్ ఓకే. మీరు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి, రండి. ఆ రోజు టాపిక్ని సెకండ్ డేకే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక రోజులో ఎక్స్ట్రానే పెట్టుకోండి. అంటే ఈరోజు నేను ఒక 4 టాపిక్స్ కంప్లీట్ చేయాలని అనే కాన్సెప్ట్తో మీరు పెట్టుకున్నారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఓన్లీ 3 టాపిక్సే కంప్లీట్ చేయగలుగుతారు. బట్ యాక్చువల్లీ మీరు కంప్లీట్ చేయాల్సింది 3 టాపిక్సే. 4th ఈజ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. మీ లిమిట్ కన్నా మీరు ఎక్కువ పెట్టుకున్నారు. సో నో నీడ్ టు వరీ. ఎందుకనంటే అల్టిమేట్లీ మనము అనుకున్న అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు కల్లా మన టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి ఒక రోజులో మీరు ప్లానింగ్ ఎక్కువే చేసుకోండి. బట్ ఆ ప్లానింగ్లో మీరు 90% అయినా రీచ్ అవ్వాలి. ఆర్ఎల్స్ 82 మినిమం 70% అయినా రీచ్ అయ్యేటట్లుగా ఆ రోజు ప్లాన్ చేసుకోండి. సో నో వరీస్. సో అందుకే నేను అంటుంది ఏంటంటే యూపీఎస్సీ కోసం అన్నీ సాక్రిఫైస్ చేయవలసిన అవసరం లేదు. ఓకే. సో మీరు ఏదైనా సాక్రిఫైస్ చేశారా, మీరు చేయలేదని అంటే నేను ఒక పక్క స్టడీస్ బ్యాలెన్స్ చేస్తాను, ఒక పక్క నా యూట్యూబ్ ఇప్పుడు మీకు చెప్పడానికి నేను అది బ్యాలెన్స్ చేస్తున్నాను. అండ్ నా పర్సనల్ లైఫ్ కూడా నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. సో దట్ నేను ముందు యూపీఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు ఏవే మిస్టేక్స్ అయితే చేశానో అవి ఇప్పుడు నేను మిస్టేక్స్ చేయకుండా ఉంటున్నాను. సో ఐ వాజ్ నా మెంటల్ హెల్త్ అనేది బాగుంది. సో నేను ఎక్కడా కూడా ట్రిగర్ అయిపోవటం లేదు. మెంటల్ హెల్త్ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఎగ్జామ్. మెంటల్ హెల్త్ బాగుంటేనే ఎవరైనా సరే ఏ ఎగ్జామ్ ఏదైనా ఫోకస్ చేయగలుగుతారు. కాబట్టి మెంటల్ హెల్త్ అన్నది మీరు చాలా కేర్ తీసుకోవాలి. ఓన్లీ స్టడీస్ పుస్తకాల ముందు కూర్చుంటే మీ మెంటల్ హెల్త్ అన్నది ఇంప్రూవ్ అవ్వదు. యూ హ్యావ్ టు హ్యాడ్ ఎ గుడ్ లైఫ్ అపార్ట్ ఫ్రమ్ బుక్ లైఫ్. ఓకే. సో ఇప్పుడు ఇంకొక విషయం వచ్చేసి అసలు మనం ప్రిలిమ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలా, మెయిన్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలా అని నన్ను అడిగితే అసలు ప్రిలిమ్స్ మెయిన్సే కాదండి, రెండింటికి కూడా సేమ్ సిలబస్సే ఉంటుంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సేమ్ సిలబస్సే. కాకపోతే ప్రిలిమ్స్లో ఉన్న కొన్ని మెయిన్స్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లోనే ఉండవు. ఓకే. సో మీరు ప్రిలిమ్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయకుండా ఫస్ట్ మెయిన్స్ మీద ఫోకస్ చేయండి. మెయిన్స్ మీద ఫోకస్ చేయడం అని అంటే ఫస్ట్ కంటెంట్ బాగా డెవలప్ చేసుకోండి. ఆ తర్వాతే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో మీకు కంటెంట్ ఏది రాకుండా మీరు ప్రిలిమ్స్ కాన్సన్ట్రేషన్ చేస్తాను, మెయిన్స్ కాన్సన్ట్రేషన్ చేస్తానని అని కాదు. మెయిన్స్ అంటేనే కంటెంట్ ఫస్ట్ డెవలప్ చేసుకోవడం అనమాట. అంటే ఫ్రమ్ బేసిక్స్ నుంచి మీ ఫౌండేషన్ అన్నది స్ట్రాంగ్గా ఉండాలి, బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఎన్సీఆర్టీస్ బాగా చదవడం. ఎన్సీఆర్టీ అన్నది మెయిన్ యూపీఎస్సీకి ఫౌండేషన్. ఈ ఎన్సీఆర్టీస్లో ఉన్న ప్రతి ఆ స్కూల్లో ఎన్సీఆర్టీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్కూల్ పిల్లలవే కదా ఆ బుక్స్, టెక్స్ట్ బుక్స్, అవి ఫౌండేషన్ వేస్తాయి యూపీఎస్సీ హయ్యర్ స్టాండర్డ్స్కి మీకు అర్థం చేసుకోవడానికి. సో ఇప్పుడు మీరు యూపీఎస్సీ అంటే ఒక స్కూల్, ఒక మీ లైఫ్లోనే తీసుకోండి. లైఫ్లో ఎలా స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ, అట్లానే మీరు స్కూల్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి. ఇంటర్మీడియట్లో మీరు ఇంటర్మీడియట్ అనేది ఒక ఆప్షనల్ అనమాట. ఇప్పుడు డిగ్రీ వచ్చేసి మీరు స్కూల్లో చదివిన ఎన్సీఆర్టీస్ ఇంకాస్త ఎక్కువ హయ్యర్ అంటే ఇంకా డెప్త్గా చదవడము ఈ స్టాండర్డ్ బుక్స్తో సమానం. అంటే ఈ డిగ్రీ ఈ ఎన్సీఆర్టీ బుక్స్నే మీరు డిగ్రీ లెవెల్లో చదువుతారు, అంటే డెప్త్గా చదువుతారు. అదే స్టాండర్డ్ బుక్స్ అనమాట.
సో ఇప్పుడు మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఫస్ట్ ఈ కంటెంట్ ఇప్పుడు నుంచి మీరు స్టార్ట్ చేస్తే కంటెంట్ డెవలప్ చేసుకోండి. వన్స్ అంటే ఒక టాపిక్ చదవండి. టాపిక్ చదివిన తర్వాత ఆ టాపిక్ మీద మీరు ఇంటర్నెట్లోనే టైప్ చేయండి. దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ చూడండి, ఆన్సర్స్ ఎట్లా రాస్తున్నారో టాపర్స్ కాపీస్ తీసుకోండి. సపోజ్ ఇప్పుడు ఐవీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న టాపిక్ చదివారు. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ చదివిన తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెయిన్స్ క్వశ్చన్స్ అని టైప్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్స్ వస్తాయి. అందులో ఆన్సర్స్ ఎవరైనా టాపర్స్ రాస్తే ఆ టాపర్స్ ఆన్సర్స్ ఎట్లా రాశారో మీరు గమనించండి. ఆ తర్వాత అది క్లోజ్ చేసేసి మీ ఓన్గా మీరు రాయండి. ట్రై చేయండి, డెవలప్ చేసుకోండి. వన్స్ మీకు కంటెంట్ వచ్చి మీ నోట్స్ మేకింగ్ అయిన తర్వాత మీరు అట్లీస్ట్ కొంత అయినా సరే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు మీరు టెస్టులు రాస్తే బాగుంటుంది. సో ఆ మెయిన్స్ టెస్ట్ రాసిన తర్వాత అప్పుడు ప్రిలిమ్స్ టెస్ట్ రాశారనుకోండి, బికాస్ మెయిన్స్లో చాలా టాపిక్స్ కవర్ అయిపోతాయి కాబట్టి ప్రిలిమ్స్ కూడా మీకు మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఇంటర్లింకింగ్గా మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ అది కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంతకీ ఆప్షనల్ మరి ఎలా చూస్ చేసుకోవాలని అంటే ఆప్షనల్లో మీ డిగ్రీ బ్యాక్గ్రౌండ్లో మీరు ఏది స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు సపోజ్ నేను అగ్రికల్చర్ బీఎస్సీ, సో నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేశాను కాబట్టి నేను అగ్రికల్చర్ ఆప్షనల్ చూస్ చేసుకోవచ్చు. కానీ నేను చూస్ చేసుకోలేదు బికాస్ నేను పీజీ సోషియాలజీలో చేశాను కాబట్టి నేను సోషియాలజీ తీసుకున్నా. సో ఎవరైనా సరే వాళ్ళ డిగ్రీలో ఉన్న సబ్జెక్ట్ ఏదైనా యూపీఎస్సీ ఇచ్చిన ఆప్షనల్ సబ్జెక్ట్స్లో ఉంటే మీరు అది చూస్ చేసుకోండి. లేదు నాకు డిగ్రీలో తీసుకున్న, ఇప్పుడు సపోజ్ మీ డిగ్రీలో ఎకనామిక్స్ ఉంది, అది మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి డిగ్రీలో, యూ కెన్ టేక్ ఇట్ అప్. ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఎంబీబీఎస్ కాబట్టి తను మెడికల్ సైన్సెస్ తను డిగ్రీలో తీసుకుంది, తను ఆప్షనల్లో తీసుకుంది బికాస్ తను డిగ్రీ చాలా స్ట్రాంగ్గా ఉన్నది. మీరు డిగ్రీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సబ్జెక్ట్స్, ఇప్పుడు చాలామంది ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమైనా సరే డిగ్రీలో ఈ సబ్జెక్ట్స్ ఉండవు. ఆప్షనల్లో యూపీఎస్సీ ప్రొవైడ్ చేసిన ఆప్షనల్ సబ్జెక్ట్స్లో డిగ్రీ ఉండదు. వాళ్ళు చేసిన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉండవు, లేకపోతే ఉన్నా సరే అంత కోచింగ్ అది లేకపోవడం భయంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నో వరీస్. ఎందుకనంటే ఈజీగా చాలా ఎక్కువ మంది తీసుకునే ఆప్షనల్స్ ఏంటంటే ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హిస్టరీ. సో వీటిలో మీరు ఏదైనా చూస్ చేసుకోండి. అసలు ఇంతకీ ఆప్షనల్ అన్నది ఎట్లా చూస్ చేసుకోవాలి అనే విషయం కదా మనం మాట్లాడుతున్నాం. అసలు ఆంథ్రోపాలజీ అంటే ఏంటి అని మీరు చాట్‌జీపీటీకి అడిగినా సరే చెప్తుంది, లేదా సోషియాలజీ అంటే ఏంటి అనే విషయం కోసం మీరు చాట్‌జీపీటీకి అడిగినా చెప్తుంది. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్లు మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ టాపిక్స్లో ఏముంటాయి, నేను అసలు చదవగలనా లేదా, మీరు ఫస్ట్ ఎన్సీఈఆర్టీస్ కంప్లీట్ చేయండి. ఎన్సీఈఆర్టీస్ కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఆప్షనల్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేసి అప్పుడు మీరు ఎన్సీఈఆర్టీస్ చదువుతున్నప్పుడు మీకు అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ హిస్టరీ చదివారు, హిస్టరీ మీకు బాగా నచ్చింది, మీకు బాగా మెయిన్ రిటర్నేషన్ కూడా ఉంటుంది. అప్పుడు చాట్‌జీపీటీలో ఒకసారి కొంచెం అడగండి, లేదా యూట్యూబ్లో అయినా సరే హిస్టరీ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏమేమి ఉంటాయి, ఏం చదవాలి, హిస్టరీ ఆప్షనల్ ఎంత డెప్త్గా చదవాలి ఆప్షనల్ అంటే అప్పుడు మీకు తెలుస్తుంది. అప్పుడు మీకు అనిపించింది అనుకోండి, ఎస్ నేను ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, నేను చేయగలనంటే దెన్ యూ టేక్ ఫర్ హిస్టరీ ఆప్షనల్. సో అట్లా మీరు ఆప్షనల్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ దెన్ అసలు ఇంతకీ ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి, ఆప్షనల్ ప్రిపరేషన్ అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలంటే అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పుడే మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే అప్పుడు కాదనండి. అప్పుడు ప్రిపేర్ అవ్వడం కాదు, లేదా ప్రిలిమ్స్ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, కొంతమంది టాపర్స్ చెప్తాను నేను ప్రిలిమ్స్ ముందు ఆప్షనల్ స్టార్ట్ చేశాను, ముందంతా చదవలేదు, ఫ్రమ్ జాన్యువరి ఆప్షనల్ స్టార్ట్ చేశాను అని కొంతమంది అంటారు. లేదా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నేను ఆప్షనల్ స్టార్ట్ చేశానంటే వాళ్ళు ఎప్పుడో 2-3 అటెంప్ట్స్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఫస్ట్ ఎన్సీఈఆర్టీస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందు ప్రాసెస్ ఏదైతే చెప్పానో దాన్ని మీరు అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేయండి. అంటే ఇప్పుడు మే మంత్ కాబట్టి మీరు ఎన్సీఈఆర్టీస్ అవి కంప్లీట్ చేసుకోవడానికి దాదాపు ఒక 2 months పెట్టిన జూన్, జూలై. సో ఈ జూలై వరకు మీరు ఎన్సీఈఆర్టీస్ కంప్లీట్ చేసుకున్నా లేకపోతే జూన్ వరకు కంప్లీట్ చేసుకున్నా ఫ్రమ్ ద ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ నుంచి మీరు ఆప్షనల్ అనేది చూస్ చేసుకొని దానికోసం ప్రిపేర్ అవ్వడం చాలా చాలా బెటర్. సో ఇదండి, ఇప్పటికే నేను చాలా ఎక్కువ చెప్పాను యూపీఎస్సీ రిలేటెడ్గా. ఇంతవరకు ఎవరు వినరో కూడా నాకైతే తెలియదు, బికాజ్ నిన్న యూట్యూబ్ అనలిటికల్స్ చూస్తున్నాను కదా. సో పీపుల్ ఆర్ వెరీ ఇప్పుడు ముందే చెప్పాను కదా, యూపీఎస్సీ అంటే ర్యాబిట్ అండ్ టోటాయిస్ గేమ్ ప్లే ఎలా అయితే ఉంటుందో అట్లనే యూపీఎస్సీ కూడా. నిన్న యూట్యూబ్ అనలిటికల్స్గా కూడా చూసినప్పుడు
3 మినిట్స్ కంటే ఎవరు ఎక్కువ చూడటం లేదు. ఇట్స్ ఓకే, వాళ్ళకి ఇష్టం ఉంటే చూస్తారు, లేదంటే లేదు. బట్ ఇంతవరకు ఎవరైతే చూస్తారో యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ యువర్ కెరియర్స్. బికాస్ ఇక్కడ నేను ఏది అన్నెసెసరీ థింగ్స్ అయితే చెప్పలేదు, ఇంపార్టెంట్ థింగ్స్ అయితే చెప్పాను. సో యూపీఎస్సీ కూడా ఇట్లానే ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కన్సిస్టెన్సీగా ఉన్న వాళ్ళు విన్ అవుతారు. సో యూపీఎస్సీకి రిలేటెడ్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా విషయాల కోసం మీరు తెలుసుకోవాలనుకున్నా జస్ట్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. బాయ్ బాయ్.